ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఎంపిక చేయడంపై మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో స్పందన తెలియజేస్తున్నారు. నమస్తే అండి మంత్రి గారు. నమస్కారం అండి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును కాసేపటి క్రితం ఖరారు చేయడం జరిగింది. తెలుగువారిని ఎంపిక చేయడం, భాజపా తెలుగువారిని ఎంపిక చేసినట్టు ప్రకటించింది దక్షిణాది నుంచి. మీరేమంటారు? చాలా సంతోషం అండి. నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఆయనకి ఇవాళ దాకా ఏ పదవి అప్పు చెప్పినా ఆ పదవికే వన్నీ తెచ్చారు, పదవి గుర్తింపు తెచ్చారు. మీరు పూర్వం గ్రామీణాభివృద్ధి శాఖ, ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ, అన్ని ప్రతిదీ ఏదప్పు చెప్పినా ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా కూడా రాజ్యసభ చైర్మన్ గా కూడా అదే రకంగా నిర్వర్తిస్తారు. తప్పకుండా ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. ఇది పార్లమెంటరీ బోర్డు మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం. చాలా సంతోషం. అందరూ తప్పకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని దేశానికి అందరికీ మంచిగా ఉండే నిర్ణయాలు తీసుకుంటారు. తప్పకుండా ఆయన ఆ పదవిలో డెఫినెట్ గా రాణిస్తారని నాకు పూర్తి నమ్మకంగా ఉంది. తెలుగు జాతికి లభించిన అరుదైన గౌరవంగా మీరు భావిస్తున్నారా? ఆయన రాష్ట్రంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో మనకి లభించాల్సిన హామీలకు సంబంధించి రాజ్యసభలో వివిధ అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో రాజ్యసభ చైర్మన్ గాను ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా ఆయన ఆనాడు ఈ డివిజన్ బిల్లో నిజంగా పార్లమెంట్ లో జరిగిన విధానం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ హర్ట్ అయ్యారు. తలుపులు వేసేసి ఏం జరిగిందో తెలియదు, బిల్లు అయిపోయింది అన్నారు. ఆ సభలో ఉన్నాళ్ళు కూడా అందరూ కలిసి రకంగా చేశారు. అందరికీ బాధగా ఉంది. అందరూ ఏం జరుగుతుందో రాజ్యసభలో అని చూశారు. అప్పుడు వెంకయ్యనాయుడు గారు చేసిన పోరాటం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ప్రతి విషయం ఒంటరి పోరాటం చేసి ఆయన సాధించారు. అందుకని డెఫినెట్ గా ఉంటారు. ఇవాళ అందులో తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ వ్యక్తి అయినా ఇవాళ ఆయన డెఫినెట్ గా ఆ పదవికి ఏ రకంగా అయితే ఆ పదవికి విలువలు పెంచుతారు. డెఫినెట్ గా ఉపరాష్ట్రపతి అంటే ఇట్లా ఉండాలి అనే రకంగా చేయగలరని నమ్మకం నాకు పూర్తిగా ఉందండి. మీరు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దేశం మొత్తం రేపు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని ఆమోదం తెలుపుతుందంటారా? అంటే ఇప్పుడు అటువైపు గాంధీ గారు కూడా ఉన్నారు పోటీలో. మీరేమంటారు? వీరి మధ్య పోటీ ఉంటుందంటారా? ఉండొచ్చు. అది ఎవరున్నారు అది అని కాదు. ఇది పార్టీ అత్యున్నత పార్లమెంటరీ బోర్డు నిర్ణయం. ముందే చెప్పారు నాయుడు గారు, ఆ నిర్ణయం ఏదైనా నేను శిరసా వహిస్తానని. డెఫినెట్ గా నాయుడు గారు రేపు నామినేషన్ వేస్తారు, డెఫినెట్ గా గెలుస్తారు. అంటే గోపాలకృష్ణ గాంధీ గారు పోటీకి ఉన్నారు కదా, అది వీరి మధ్య ఎలా ఉంటుందంటారు పోటీ? అసలు అది వాళ్ళు అంతకుముందు ప్రెసిడెంట్ కూడా ఆయన పేరే ప్రపోజ్ చేశారు. ఇక్కడ ఎన్డీఏ ఈ రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టగానే వాళ్ళకు క్యాండిడేట్ ని మార్చి ఇప్పుడు పెట్టారు. ఈ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేస్తే తప్ప డెఫినెట్ గా ఎటువంటి అవకాశం లేదు. అందులో ఇది లిమిటెడ్ ఓన్లీ పార్లమెంట్ అండ్ రాజ్యసభ మెంబర్లు కాబట్టి చాలా క్లియర్ మెజార్టీ ఉంది. రాష్ట్ర బీజేపీ తరఫున ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు? డెఫినెట్ గా చాలా మంచి మంచి జరిగింది. నాయుడు గారికి చాలా గుర్తింపు. అది రాజ్యాంగంలో ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ అంటే డెఫినెట్ గా అందరూ ఆయన మాకు తెలుసు అని చెప్తానికి కూడా గర్వంగా ఉంది. ధన్యవాదాలండి మంత్రి గారు. థ్యాంక్ యూ.